హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ వీడియో. ఇవాళ మనం పన్నీర్ గ్రేవీ ఎట్లా చేస్తారో నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఒక ప్లేట్ల టమాటా, ఆనియన్, క్యాప్సికమ్, మిర్చి, బీట్రూట్, పుదీనా, కళ్యామాకు, బఠానీ, పన్నీర్, గరం మసాలా, జింజర్ 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 ఉప్పు, సాజీరా, లవంగాలు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇట్లా ఒక కడాయి తీసుకొని దాని లోపల ఆయిల్ అట్లా నెయ్యి వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ అయ్యాక దీని లోపల ఆయిల్ వేస్తుంది, అల్లం వేసుకోండి. అట్లనే అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీని లోపల లవంగాలు, మిరియాలు వేయాలి. దీని తర్వాత సాజీరా, ఉప్పు వేసేయాలి దీని లోపల. ఇప్పుడు దీని తర్వాత ఏమేస్తాం? ఇప్పుడు దీని తర్వాత క్యాప్సికమ్ వేయాలి, తర్వాత మిర్చీలు వేయాలి, దీని తర్వాత దానిలో కూడా ఆనియన్ వేయాలి, దీని తర్వాత ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు దీని తర్వాత మంచిగా టమాటాస్ వేయాలి. దీని తర్వాత దీనిలో కూడా పుదీనా వేసుకోవాలి. దాని తర్వాత దీని మీద కళ్యామాకు వేసుకోవాలి, కొత్తిమీర వేయాలి. వేసి కొత్తిమీర అవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. టమాటా బాయిల్ అయిన తర్వాత దీన్ని చల్లారించి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మనం చేసిన మిశ్రమాన్ని మనం చల్లారించుకోవడానికి పెట్టుకోవాలి. ఇట్లా చల్లారించినాక ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని గ్రేవీ చేసుకోవాలి. గాయ్స్, ఇప్పుడు ఇట్లా ఫస్ట్ మంచిగా టమాటోని గ్రేవీ లాగా జ్యూస్ చేసుకోవాలి. దాని తర్వాత బీట్రూట్ని మంచిగా జ్యూస్ చేసుకోవాలి. గాయ్స్, ఇప్పుడు మనం కడాయి తీసుకొని దాని లోపల మళ్ళీ నూనె అట్లనే ఘీ వేయాలి. గాయ్స్, ఇప్పుడు దీనిలో కూడా మంచిగా టమాటో గ్రేవీని వేయాలి. దాంతో దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కలర్ కోసం బీట్రూట్ జ్యూస్ వేస్తాం. ఇప్పుడు దీని లోపల తగినంత ఉప్పును, కారం వేసుకోండి.
దాని తర్వాత దీని లోపల గరం మసాలా వేసుకోండి. దాని తర్వాత మంచిగా మిక్స్ చేయండి. దాని తర్వాత టేస్ట్ కోసం బ్లాక్ సాల్ట్ యాడ్ చేయండి. దాని తర్వాత వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసినాక దీనిలో కూడా పన్నీర్ బఠానీ వేసుకోవాలి. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత దీని లోపల కాజు వేయాలి. దీని తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో 10 minutesకి మంచిగా బాయిల్ కావడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ.